కొరియాలో కొత్త వాషింగ్ మిషన్ కొన్నాం మేము 10 కేజీలు. ఇది ఎల్జీ కంపెనీ. ఎంత కాస్ట్ అయిందో తెలుసా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేము వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ ఇచ్చాము, ఇంకా ఇంటికి వచ్చింది. వాళ్ళే తీసుకొచ్చారు. ఇన్స్టాల్ చేసేది కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు, కంపెనీ వాళ్ళే. ఇంకా వీళ్ళు అసలు ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. 2 నిమిషాల్లో అయితే అన్నీ ఇంకా బయట తీసేసి వాషింగ్ మిషన్ని బయట అంతా సెట్ చేసేసుకుంటారు. బయట సెట్ చేసిన తర్వాత అయితే లోపలికైతే తీసుకొస్తారు వీళ్ళు ఇద్దరైతే వచ్చారు. ఇంకా వాళ్ళే వాషింగ్ మిషన్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళే ఇన్స్టాల్ అయితే చేసేస్తారు. ఇంకంతా లోపలికైతే తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎంత సింపుల్గా ఎత్తుకొని వచ్చేస్తున్నారు లోపలికి. అంటే వాళ్ళకి అలవాటు, ఎక్కడ పట్టుకుంటే ఎంత బాగా ఎత్తుకోగలుగుతామో వెయిట్ లేకుండా అనేసి ఏమైనా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు అలా ఎత్తుకున్నారమ్మా. మేమైతే చాలా కష్టపడ్డాము. ఇంతకుముందు మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ అదంటే దీనికంటే కొంచెం పెద్దది, 15 కేజీల వాషింగ్ మిషన్ అది బయట తీసుకురావడానికి మేము అది ఎంత కష్టపడ్డాము తెలుసా? చాలా కష్టపడ్డాము నేను, మా బావ. వీళ్ళు మాత్రం చాలా సింపుల్గా తీసుకొచ్చారు. మేము ఈ వాషింగ్ మిషన్ బుక్ చేసి కూడా 1 వీక్ అయింది. ఇంకా ఇన్స్టాల్ చేసేవాళ్ళు కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకా లేట్ అయితే అయింది. వీళ్ళు ఇన్స్టాల్ చేయడానికి వచ్చే ముందే మనకు ఒక్కరోజు ముందే కాల్ చేస్తారు. మీరు ఏ టైంలో అవైలబుల్లో ఉంటారు, మేము ఆ టైంకి వస్తాం చెప్పండి అని అయితే మనల్ని అడుగుతారు. మేమైతే ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే 2కి రమ్మని చెప్పాము. ఇంకా వాళ్ళైతే టైం అంటే టైం, ఖచ్చితంగా టైం అయితే బాగా పాటిస్తారు వీళ్ళు. 2 గంటల కంటే ఖచ్చితంగా 2 గంటలకి వాషింగ్ మిషన్ ఎత్తుకోవచ్చు ఇంటి ముందర అయితే పెట్టేశారు. మనము ఏ టైంలో ఫ్రీగా ఉంటామో ఆ టైం చెప్తే వాళ్ళు ఆ టైంకే వస్తారు. లేదు నెక్స్ట్ డే రమ్మన్నా కానీ వాళ్ళు మన చాయిస్, వాళ్ళు ఎప్పుడు మనం చెప్తే అప్పుడైతే వచ్చి మనకి ఇన్స్టాల్ చేసేసి వెళ్తారు. ఇక్కడైతే ఇంకా వాషింగ్ మిషన్ అక్కడ సెట్ చేసిన తర్వాత ఫ్లాట్గా ఉందా లేదని అయితే చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఇంక 2 మనుషులు అయితే వచ్చారు. ఈ సెట్ చేసేదంతా అయిపోయిన తర్వాత ఇంకా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా బావకి. ఇక్కడ వచ్చిన వీళ్ళిద్దరికీ అస్సలు ఇంగ్లీష్ కొంచెం కూడా రాదు. ఇంక అందుకనేసి ఫోన్ తీసుకొని ట్రాన్స్లేషన్ చేస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వాషింగ్ మిషను 10 కేజీల వాషింగ్ మిషను, ఎల్జీ కంపెనీ. మాకు ఈ వాషింగ్ మిషను కొరియా డబ్బులు 4 లక్షల కొరియన్ వోన్స్ అయితే పడింది. మన ఇండియా డబ్బులు 24,000 రూపాయలు. మనకి ఇన్స్టాల్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా ఫీ అట్లా ఏం లేదు. మొత్తం వాళ్ళే, కంపెనీ వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేసేసి వెళ్ళిపోతారు. మొత్తం మనం పే చేసేది ఎంత అయితే వాషింగ్ మిషన్కి పే చేస్తామో అంతవరకే. ఇక్కడైతే వాషింగ్ మిషన్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలనేసి అయితే ఇక్కడ ప్రెస్ చేసి ఈ బటన్ లాగితే మాత్రం వచ్చేస్తుంది. ఇది క్లీన్ చేసుకొని తర్వాత పెట్టండి అని చెప్పారు. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే డస్ట్ అంతా అందులో వెళ్తుంది, బట్టలు బాగా వాష్ అవుతాయని అయితే చెప్పేసి ఈ డోర్ అయితే ఎప్పుడు ఓపెన్లోనే పెట్టండి, క్లోజ్ అయితే చేయొద్దని అని చెప్పారు. నాకైతే తెలియదు. మేము ఇంతకుముందు ఉన్న వాషింగ్ మిషన్ అయితే నేను ఎప్పుడు బట్టలు వేసేది అయిపోతానే క్లోజ్ చేసి పెట్టేసేదాన్ని. నాకు తెలీదు ఎప్పుడు ఓపెన్లో పెట్టాలని. మేబీ అందువల్ల ప్రాబ్లం వచ్చిందో ఏమో తెలియదు మా పాత వాషింగ్ మిషను. ఇంతకుముందు ఉన్న వాషింగ్ మిషన్ మాది 15 కేజీలు, చాలా పెద్దది. ఇప్పుడు తీసుకునేది మాత్రం ఎందుకు చిన్నది, బాగా బట్టలు వాష్ చేస్తుంది అని చెప్పి 10 కేజీలు అయితే తీసుకున్నాము, ఎల్జీ కంపెనీ. ఇంక ఇదైతే 10 ఇయర్స్ మోటార్ వారంటీ, మంచి పవర్ సేవింగ్, ఎనర్జీ ఎఫిషియన్సీ బాగా ఉంటుంది ఈ వాషింగ్ మిషన్లో. ఇదంతా ఆటోమేటిక్, అంతా స్మార్ట్గానే. ఇంకా ఇక్కడైతే ఇటు సైడ్ లిక్విడ్, ఇటు సైడ్ అయితే మనం కంఫర్ట్ వేసుకునేది. నేను వేసి చూపిస్తాను. ఇక్కడ ఇది అంత ఆప్షనల్, మనం ఏం మార్చడం లేదు, ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది ఆప్షన్స్ అయితే ఇక్కడ మనం స్టాండర్డ్ మోడ్లో పెట్టేసామంటే ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. ఏ మోడ్ కావాలన్నా కానీ అట్లా సెట్ చేసుకుంటుంది. ఇక్కడ క్లీన్ చేయడానికి ఈ వాషింగ్ మిషన్కి అయితే ఇట్లాంటివి 2 అయితే ఉన్నాయి. ఈ 2 అయితే ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నామని చెప్పారు. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి చూస్తున్నాను. ఇంకా నేను వాషింగ్ మిషన్లో వేయడానికి ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ బాల్స్ అయితే వేసాను. ఇంకా ఇక్కడ ఇటు సైడ్ అయితే లిక్విడ్ అయితే వేస్తున్నాము, వాషింగ్ మిషన్ లిక్విడ్. నేను ఇక్కడ వాషింగ్ మిషన్లో సాక్సులు వేసినాను కాబట్టి లిక్విడ్ అయితే కొంచెం సాక్సులకి నేను ఎక్కువగానే వేస్తాను కాబట్టి 2 మూతలు అయితే లిక్విడ్ వేస్తున్నాను.
అలాగే అటు సైడ్ అయితే కంఫర్ట్ వేయాలి. ఆ కంఫర్ట్ వేసిన తర్వాత ఎప్పుడైతే కంఫర్ట్ బట్టలకు పెట్టాలో అప్పుడు ఆ లిక్విడ్ మనం దాంట్లో వేసేసి క్లోజ్ చేసేస్తే గన ఆ వాషింగ్ మిషన్ ఆటోమేటిక్గా అయితే ఆ కంఫర్ట్ని ఎప్పుడు వేయాలి బట్టలకి అనేసి అయితే తీసుకుంటుంది. అక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వాషింగ్ మిషన్లో కంఫర్ట్ అయితే పడిపోతుంది. అప్పుడు తీసుకుంటుంది ఆటోమేటిక్గా అదేనే. నేను ఇక్కడ చెప్పాను కదా సాక్సులు కాబట్టి కొంచెం కంఫర్ట్ కూడా ఎక్కువగానే వేస్తున్నారు. 2 మూతలు అయితే వేస్తూనే ఉన్నాను. నేను ఫస్టే వాషింగ్ మిషన్లో సాక్స్లు అయితే వేయలేదు. ఫస్ట్ బట్టలు వేసేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇంకా సాక్స్లు అయితే వేస్తున్నాను. ఇక్కడ మనం కంఫర్ట్ వేసిన తర్వాత చూడండి అట్లనే ఉంటుంది ఆ కంఫర్ట్. ఇప్పుడైతే అది అసలు ఏం వెళ్ళదు కిందకి. తర్వాత అది ఎప్పుడైతే కావాలనుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ బటను ప్రెష్ అయితే గన కిందికి లిక్విడ్ అంతా కింద పడిపోతుంది. ఇక్కడ ఆప్షన్ కూడా మనం ఏం నొక్కనవసరం లేదు. ఇంకా డోర్ క్లోజ్ చేసేసి స్టార్టింగ్ బటన్ నొక్కి ఇంకా ప్లే చేస్తే కనుక అయిపోతుంది అంతే. ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ కానీ ఇంకా వాటర్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అనేది కానీ అన్నీ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. క్లాత్స్ కూడా ఏ క్లాత్ అనే మోడ్లో కూడా అదే ఆటోమేటిక్గా అన్నీ తీసుకునేస్తుంది. రీసెంట్గా మీరు ఎవరైనా వాషింగ్ మిషన్ మన ఇండియాలో కొన్నారా? ఇండియాలో ఎంత కాస్ట్ ఉంది 10 కేజీల ఎల్జీ వాషింగ్ మిషన్ అనేది కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉన్నిందనేది కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్. ఇక్కడ చూడండి కంఫర్ట్ మొత్తం తీసుకునేసింది, ఏం లేదు, నీట్గా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.